రెండు కేసులు ఒకటే విధంగా ఉండవు కాబట్టి అప్పుడు మాట్లాడింది ఇప్పుడు మాట్లాడినా కూడా ఆ తేడా ఉంటుంది. కానీ నాలుగోసారి కోర్టు విడుదల చేశాక కూడా మళ్ళీ అరెస్ట్ చేయటం అంటే చట్టబద్ధంగా వెళ్తాం. చట్టం ప్రకారం మీరు అరెస్ట్ చేయడం తప్పని కోర్టు 4 సార్లు చెప్పిన అయినా మీరు 5వసారి చేశారు, మళ్ళీ వెళ్తుంది. లేదా ఈసారి ఇంకా అంతకంత కూడా కొత్త సెక్షన్స్ అవి ఏవో పెడుతూ ఉండాలి. నేను చాలాసార్లు ప్రశ్నరావు నన్ను కూడా ఇంటర్వ్యూకి పిలిచారు ఒకసారి, నాకు గుర్తున్నంతలో. నేను వెళ్ళలేదు, కారణం ఏం లేదు, నాకు కుదరలేదు. రెండవది కొన్ని పదాలు కొన్ని తీవ్ర భాష ఆ విధంగా ఉండాలా, అభిప్రాయాలు చెప్తే ఎలా చెప్పాలన్న విషయంలో నా పద్ధతి ఏదో నాకు ఉంది. కానీ మాట్లాడింది మీకు నచ్చలేదు కాబట్టి వరుసగా అరెస్టులు చేస్తుంటారా, దాడి చేయటమేనా? ప్రశ్న రావణ్ అనే ఆయన జోసఫ్ అని ఆయన రావణ్ అని పేరు పెట్టుకున్నాడు. మీకేంటి అభ్యంతరం మధ్యలో పదే అదేదో మహా అపరాధం అయినట్టు ఆయన పేరు జోసఫ్ అని పెద్ద పరిశోధనలాగా చాలామంది పెట్టుకున్నారు కదా. చాలామంది నటీనటులు పెట్టుకోలేదా, రచయితలు పెట్టుకోలేదా? అతను పెట్టుకున్నాడు. అతను మాట్లాడాడు అన్ని తప్ప. అతను మాట్లాడినవన్నీ తప్పైనా ఎలా అంటారు? అసలు నేను ఒకటే అడుగుతాను, నేను అతను ఏ మనోహర్ దాస్కు సమాధానంగా అయితే చెప్పాడో ఆయన ఘోరంగా మాట్లాడారు. రాధా మనోహర్ దాస్ మాట్లాడిన చాలా వీడియోలు వాటికి పెట్టిన థంబ్స్ ఉన్న దగ్గర ఉన్నాయి. థంబ్స్ అయితే వాటి ఫోటోలు కూడా ఉన్నాయి. అవేవి మీకు తప్పుగా కనపడలేదా? మీరు నోటీస్ ఇవ్వండి, విచారించండి, కోర్టు ఏదో శిక్ష ఇస్తే వేస్తుంది. ఇంతలో వల్ల పదే అరెస్టులు చేస్తే ఏంటి దానివల్ల? పైగా మీరు బెదిరించడం ఏంటి? ఇలా అయితే మేము మాకు అప్పగించండి అని జన సైనికులు వెళ్ళి అక్కడ చిందులు తొక్కటం, లేకపోతే ఎమ్మెల్యేలు మంత్రులు వరుస పెట్టి మీడియా కాన్ఫరెన్స్లు పెట్టి మేము బుద్ధి చెప్తాం పాఠం చెప్తాం అని హెచ్చరించడం, ఇదే ఇక్కడ ప్రజాస్వామ్యం. చట్టబద్ధంగా మీరు విఫలమైంది. మీరు 3 కేసుల్లో చట్టాన్ని సరిగ్గా అమలు జరపని వైఫల్యం, తప్పిదం, అలసత్వం, స్వయంకృతం కూటమి ప్రభుత్వం. ఇంకా దీంట్లో రెండో అభిప్రాయం ఏం లేదు. అది న్యాయస్థానాలు సాక్షిగా అవుతుంది. హైకోర్టు కూడా ఈ మధ్య 2-3 కేసుల్లో చేసింది. అవతరాలు చేసినవి, వైసీపీ వాళ్ళు చేసినవి, లేకపోతే అప్పుడు జరిగినవి తప్పు అయి ఉంటే కూడా మీరు చేసింది ఇంకా తప్పుగా ఉందని న్యాయస్థానమే పదే చెప్తుంది. హైకోర్టు ఈ మధ్య కనీసం 3-4 మాజీ మంత్రులకు వీళ్ళకు చేసింది. కాబట్టి ఇప్పటికైనా సంథింగ్ ఈజ్ రాంగ్. మనం ఒక తప్పు మార్గంలో వెళ్తున్నాము. చట్టము నిబంధనలు ఏవో ఉంటాయి. వైసీపీకి టీడీపీకి ఏదో ఉంది కాబట్టి దాని ప్రకారం అన్నీ అనుకున్నట్టే జరిగిపోయాలి అంటే అది రెడ్ బుక్ అనేది చెప్పడం అది ఇది బాగానే ఉంటుంది, అది కొంతవరకే. కానీ ఆ తర్వాత స్టాట్యూ బుక్ ఒకటి ఉంది కదా, రాజ్యాంగం ఒకటి ఉంది కదా మనకు, కాన్స్టిట్యూషనల్ బుక్ ఒకటి, దాని ప్రకారం కోర్టులు వెళ్తాయి. కాబట్టి ఇక్కడ ఈ 3 సార్లు ఎదురు దెబ్బలు తగిలిన అంటే వాళ్ళేం నేర్చుకోలేదు అని రావణ్ను మళ్ళీ అరెస్ట్ చేయడంతో తెలుస్తుంది. భవిష్యత్తులో ఏమవుతుంది, ఇలా జరగకూడదని కోరుకోవాలి. రెండవది, ఇది ఇలాగే చేస్తున్న కొద్దీ ఎదురు దెబ్బలు ఇంకా ఎక్కువ పెరుగుతాయి. మూడవది, ద్వంద్వ నీతి కుదరదు. కులం గురించి వద్దు. మరి కులం అని ఎందుకు చెప్తున్నారు? పోలీసు అధికారి కులం కూడా ఎందుకు చెప్పారు? ఇప్పుడు దాన్నే మళ్ళీ వైసీపీ అంబటి రాంబాబు అంటున్నాడు, మీరు అతనిది కులం అన్నారు, ఇతనిది కులం అన్నారు, మిగతా వాళ్ళనేమో బయటికి రానివ్వట్లేదు అని. అంటే ఇక్కడ ఇది కొత్త ట్విస్ట్ తీసుకుంటుంది, కొత్త మలుపు కూడా తీసుకుంటుంది ప్రభుత్వం కనుక బాధ్యతగా జాగ్రత్తగా వ్యవహరించకపోతే. ఈ లోపల జన సైనికులు వాళ్ళ అసహనానికి గురి కావడం, అది పరిస్థితి ఇంకో విధంగా మారుస్తుంది. ఇది చాలా ఆందోళన కలిగించే అభ్యంతరకరమైన పరిస్థితి.